నమస్తే ఏపీ 24/7 న్యూస్ కి స్వాగతం. నేను పద్మ. ముందుగా హెడ్లైన్స్. క్యాన్సర్ నివారణ శస్త్రచికిత్సలో అరుదైన మైలురాయిని చేరుకున్న ప్రకాశం ఎంఎన్ఆర్ వైద్యులు. ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఒంగోలు మేయర్ గంగాడ సుజాత. ప్రకాశం జిల్లాకు నూతనంగా ఎస్పీగా నియమితులైన మల్లికా గార్గ్ను ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ గంగాడ సుజాత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేయర్ ఎస్పీకి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీహెచ్ఎంసీ జంట సర్కిల్ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలు, నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజ్, రోడ్లు, వర్షపు నీటి నాలాలను, కలవర్టుల అభివృద్ధిపై జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ అధికారులతో స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమావేశం నిర్వహించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీహెచ్ఎంసీ జంట సర్కిల్ పరిధిలోని ముప్పు ప్రాంతాల్లో వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలు మరియు నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజీ, రోడ్లు, వర్షపు నీటి నాలాలు, కల్వర్ట్ల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, యూబీడీ విభాగాల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా చిన్నపాటి వర్షానికే ముప్పుకు గురవుతున్న పలు కాలనీలలో వరద నీరు సాఫీగా వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఎమ్మెల్యే గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. జంట సర్కిళ్ల పరిధిలోని శ్రీరామ్ నగర్, బాలాజీ లేఅవుట్, చంద్రగిరి నగర్, మోతీ నగర్, ఓక్షిత్ ఎన్క్లేవ్, సోనియా గాంధీ నగర్, శ్రీకృష్ణ నగర్, రవినారాయణ రెడ్డి నగర్, వెంకన్న హిల్స్, మోడీ బిల్డర్స్, గణేష్ నగర్, గోదావరి హోమ్స్, జయరామ్ నగర్ మరియు ఫాక్స్ సాగర్, కోల్ నాలా దిగువ ఉన్న సుభాష్ నగర్, ఎన్సీఎల్ కాలనీల్లో వర్షాలు అధికంగా కురిసినప్పుడు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వరద నీరు సులువుగా వెళ్లేందుకు చేపడుతున్న పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ఆయా ప్రాంతాల్లో నిర్మించాల్సిన భూగర్భ డ్రైనేజీ, రోడ్లను సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వరద నీరు నేరుగా వెళ్లేందుకు నాలాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారంను తొలగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నూతనంగా కలవట్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరలోనే నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులంతా అప్రమత్తంగా ఉండి సమస్యల పరిష్కారానికి సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీలు ప్రశాంతి, మంగతాయారు, ఈఈ కృష్ణ చైతన్య, డిఈలు భానుచందర్, పాపమ్మ, రామచందర్ రాజు, రమేష్, శిరీష, డిపిఓలు హరిప్రియ, శ్రీనివాస్, హెల్త్ డిఈ ప్రశాంతి మరియు సెక్షన్ ఆఫీసర్లు, ఏఈలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒంగోలు నగర సమీపంలోని ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు అరుదైన మైలురాయిని అధిగమించి ప్రకాశం జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఎంఎన్ఆర్ హాస్పిటల్కు చెందిన సీనియర్ క్యాన్సర్ వ్యాధి నిపుణుడు డాక్టర్ రమణారెడ్డి 1000 క్యాన్సర్ ఆపరేషన్లు పూర్తి చేసుకోగా, మరో వైద్యుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి 500కు క్యాన్సర్ ఆపరేషన్లు పూర్తి చేసి అరుదైన రికార్డు నెలకొల్పారు. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి హాస్పిటల్ సిబ్బంది, వైద్యులను అభినందించారు. హైదరాబాద్ ఇలాంటి చెన్నై ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండేది. ఈ రూరల్ ఏరియాస్లో ఎక్కువ సర్వైకల్ క్యాన్సర్ ఉండేది, అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. బట్ నౌ ఈవెన్ విలేజెస్లో కూడా ఈ మేబీ డ్యూ టు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్ల కానీ, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కామన్గా చూస్తున్నాం లేడీస్లో. సో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, అలాగే మన అండాశయ క్యాన్సర్, ఓవరియన్ క్యాన్సర్ అంటాము, అదేవిధంగా ఎండోమెట్రియం క్యాన్సర్ అంటే గర్భాశయం లోపల పొరలలో వస్తుంది ఎండోమెట్రియం క్యాన్సర్. ఇవి మహిళలు ప్రధానంగా చూస్తున్నాం. ఆ తర్వాత మహిళల్లో ఈ పేప్ క్యాన్సర్ అంటే కోలరెక్టల్ క్యాన్సర్స్ కానీ, స్టమక్ క్యాన్సర్ ఇలాంటి క్యాన్సర్స్,
అదేవిధంగా ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అంటే దవడకు సంబంధించిన క్యాన్సర్స్ అంటే ఈ టొబాకో ఏరియా ప్రోడక్ట్స్ వల్ల చాలా మంది నాలుగు మీద క్యాన్సర్ రావడము లేదా దవడ దగ్గర క్యాన్సర్ రావడము, లెరింజల్ క్యాన్సర్స్, పోస్టిక్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా లేడీస్లో ప్రధానంగా చూస్తున్నాం. అదే మగవారిలో తీసుకున్నట్లయితే ప్రధానమైన క్యాన్సర్స్లో ఒకటి ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్. దీనికి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకటి టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ తీసుకోవడం, రెండోది ఆల్కహాల్. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్ల మగవారిలో మనం కామన్గా ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తున్నాము. ఆ తర్వాత ఈ లైక్ స్టమక్ క్యాన్సర్, కోలరెక్టల్ క్యాన్సర్ అండ్ హెపటోబిలియరీ, ఈ క్యాన్సర్స్ అనేది నెక్స్ట్ ఎక్కువగా మగవారిలో చూస్తున్నాము. సో ఈ క్యాన్సర్స్ అనేది చాలా వరకు ఏంటంటే ఎసిమ్టోమాటిక్గానే ఉంటాయి, అంటే వాళ్ళు కనుక్కోలేదు. అంటే ఇప్పుడు ఏదో మైల్డ్గా కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది, అది వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు, ఏదో గ్యాస్ట్రైటిస్ అని ఇంకోటాను, అది వేగ్గా ఉండేసరికి లోకల్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఎవరైనా అట్లా వేగ్గా సిమ్టమ్స్ ఉన్నా కూడా, అంటే లక్షణాలు అంత ప్రాపర్గా లేకపోయినా కూడా 50 years దాటిన తర్వాత ఖచ్చితంగా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వడం అనేది చాలా మంచిది. సో ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రోస్టేట్ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి, ఓవేరియన్ క్యాన్సర్కి, అదేవిధంగా మనము స్టమక్ క్యాన్సర్ కూడా అప్పర్ ఎండోస్కోపీ, లంగ్ క్యాన్సర్ కూడా సిటీ ఇయర్లీ వన్స్ అట్లా చేసుకొని కూడా మనం కనుక్కోవడానికి కూడా ఎర్లీ స్టేజ్కి కుదురుతుంది. ఇట్లా ఉండే ఏపీ క్యాన్సర్ సెంటర్ ఇది ప్రజల అవగాహన ఇంకా పెరగాల. క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్ 3 రకాల ట్రీట్మెంట్ ఉంటాయి జనరల్గా. సర్జికల్ ఆంకాలజీ అంటే ఆపరేషన్స్ ట్రీట్మెంట్ చేయడం, సెకండ్ మెడికల్ ఆంకాలజీ అంటే మందుల ద్వారా కీమోథెరపీ మెడిసిన్స్ ద్వారా తగ్గించడం, మూడవది రేడియేషన్ ట్రీట్మెంట్. రేడియేషన్ ఆంకాలజీ అంటే రేడియేషన్ ట్రీట్మెంట్ మన స్కానింగ్స్ లాగా ఉంటుంది, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ లాగా ఆ మెషిన్ ఉంటుంది. దాని కింద పేషెంట్ని పడుకోబెట్టి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం, రోజు 5 నిమిషాలు 10 నిమిషాలు ట్రీట్మెంట్ చేస్తాం. సో ఇలాంటి సొఫిస్టికేటెడ్ ట్రీట్మెంట్ మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో మన ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ మాత్రమే లభిస్తుంది. ఇంకోటి మా హాస్పిటల్ 9 yearsగా స్టార్ట్ అయ్యి, అండ్ నేను ఇక్కడ 5 yearsగా నేను ఉంటున్నాను. అండ్ రేడియేషన్ ట్రీట్మెంట్ కానీ కీమోథెరపీ ట్రీట్మెంట్ కానీ మేము 9 yearsగా మేము ఇక్కడ కంటిన్యూ చేస్తాం. అన్ని రకమైన హై ఎండ్ ట్రీట్మెంట్, రేడియేషన్ ట్రీట్మెంట్, అన్ని రకాల క్యాన్సర్కి సంబంధించిన రేడియేషన్ ట్రీట్మెంట్, కీమోథెరపీ ట్రీట్మెంట్ మనం ఈ హాస్పిటల్ చేస్తాం. అంటే ఈ హాస్పిటల్ చేయలేని ట్రీట్మెంట్ అని చాలా తక్కువే. సో మందులో ఉండేది హై ఎండ్ లీనియర్ యాక్సిలేటర్ ఉంది మెషిన్, రేడియేషన్ ట్రీట్మెంట్ చేసేది. సో దీని ద్వారా మనం క్యాన్సర్ని బాగా సొఫిస్టికేటెడ్గా, అంటే క్యాన్సర్ మాత్రం మనం ట్రీట్మెంట్ చేసి దాని సరౌండింగ్ టిష్యూస్, నార్మల్ టిష్యూస్ అంతా ఎఫెక్ట్ కాకుండా మనం ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ మనం ఈ హాస్పిటల్లో చేస్తున్నాం. అండ్ రేడియేషన్ సంబంధించిన మనం ఈ హాస్పిటల్లో 9 yearsగా మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం ఆల్రెడీ 10,000 patients పైన మనం ట్రీట్మెంట్ చేసి స్టార్ట్ అయ్యి, ఇంకా మనం అది ఎంత సక్సెస్ అంటే ఆ 9 years ముందు చేసిన పేషెంట్ చేసిన ట్రీట్మెంట్ కూడా ఇంకా మనకి ఫాలోఅప్ వస్తుంది. సో మన సక్సెస్ రేట్, క్యూరింగ్ రేట్ బాగా ఎక్కువగానే ఉంది. సో ఈ అవగాహన పేషెంట్స్కి ఉండాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఉండే సబర్బన్ ఏరియా ఇది, సో అంత టెక్నాలజీ ఉండదు అనుకొని పేషెంట్స్ అనవసరంగా వాళ్ళు సిటీస్కి వేరే దోవలేదు అనుకొని వాళ్ళు సిటీస్కి వెళ్తున్నారు. ఇది తగ్గించాలో మనం ప్రకాశం డిస్ట్రిక్ట్లోనే అన్ని రకమైన సొఫిస్టికేటెడ్ ట్రీట్మెంట్ మనం చేయగలుగుతున్నాం. ఈ అవగాహన మన ప్రజలకి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి మెయిన్ తెలుసుకోవాల్సింది ఏమంటే, ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనం కంప్లీట్గా వాళ్ళు నార్మల్ పేషెంట్ లానే ఉంటారు. అంటే నార్మల్ మనిషి ఒక 80 years 90 years బతుకుతాడు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉన్నది. క్యాన్సర్ పేషెంట్స్ కూడా జబ్బు ఎర్లీగా డిటెక్ట్ చేస్తే వాళ్ళు కూడా 80 years 90 years బతకగలుగుతారు. అంటే క్యాన్సర్ ఒక మాట వినింది పేషెంట్ భయపడిపోయి బెదిరిపోయి ట్రీట్మెంట్ చేసుకోకుండా, కొంచెంమంది సిగ్గుపడి లేకపోతే కొంచెంమంది భయపడుకుని ట్రీట్మెంట్ ఇంట్లోనే ఆపుకుంటారు. అంటే చదువు లేని, అవగాహన లేని వాళ్ళు. బట్ వీ హ్యావ్ టు టెల్ దమ్, వాళ్ళకి చెప్పి ఏం లేదమ్మా ఇది కంప్లీట్గా మనం ట్రీట్మెంట్ దాని పద్ధతి ట్రీట్మెంట్ చేసుకుంటే కంప్లీట్గా మీరు కూడా ఒక నార్మల్ పర్సన్. సో ఈ అవగాహన పేషెంట్లో ఉండాలి. సెకండ్ థింగ్, ప్రివెన్షన్ ఉంది. ఈ మధ్య కాలంలో మనం 50% పైన క్యాన్సర్ని మనం రాకుండా కాపాడుకోవచ్చు. మెయిన్ వచ్చి పొగాకు అలవాటు, ఆల్కహాల్ అలవాటు, మెయిన్ ఇంకోటి వ్యాక్సినేషన్స్, హెచ్పివి వ్యాక్సినేషన్స్, హెపటైటిస్ బి వ్యాక్సినేషన్స్, ఇంకోటి ఒబిసిటీ. సో ఇలాంటి మెయిన్ కారణాలు మనం ప్రివెంటబుల్ కాసెస్ ఉంటాయి. 50% మన దాకా మన క్యాన్సర్ని మనం రాకుండా కాపాడుకోవచ్చు. సో ఇలాంటి అవగాహన ప్రజల్లో రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ టుడే హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్లో మనం more than 1,500 సర్జరీస్ మేము ఈరోజు కంప్లీట్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ. హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్. నేను
ఇక్కడికి రాకముందు నేను చెన్నై అడియార్ క్యాన్సర్ హాస్పిటల్లో వర్క్ చేశాను. 2019లో నేను ఇక్కడికి ఒంగోలుకి రావడం జరిగింది. సో వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ 1.5 year, ఆల్మోస్ట్ అంతకుముందు పేషెంట్స్ అందరూ కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే చెన్నై వెళ్ళాలి, లేదంటే హైదరాబాద్ వెళ్ళాలి, లేదంటే సమ్ అదర్ ప్లేస్కి వెళ్ళాలి, బిగ్ సిటీస్కి వెళ్తేనే మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అని ఉండేవారు. బట్ కానీ మన HCG/MNR క్యాన్సర్ హాస్పిటల్లో ఆల్మోస్ట్ వీ హ్యావ్ ఆల్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ విత్ గుడ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ అండ్ గుడ్ పేషెంట్ కేర్. దీనివల్ల పేషెంట్ మైగ్రేషన్ కూడా తగ్గిపోయింది. చాలామంది పేషెంట్స్ కూడా ఇక్కడే ఆగిపోతున్నారు అనమాట. సో ఇందువల్లనే మేము ఈ షార్ట్ పీరియడ్లోనే ఆల్మోస్ట్ 2000 సర్జరీస్ అనేవి చేయగలిగాము. నాట్ ఓన్లీ 2000 మెంబర్స్, దీనిలో మేజర్ ఆపరేషన్స్ లైక్ పీపుల్స్ ఆపరేషన్, 15 kg ట్యూమర్ రిమూవల్, అండ్ ఆల్సో అంతకుముందు క్యాన్సర్ వస్తే ఏ ఆర్గాన్కి అయితే క్యాన్సర్ వస్తే ఆర్గాన్ని కంప్లీట్గా రిమూవ్ చేసేవాళ్ళు. అలా కాకుండా ఓన్లీ క్యాన్సర్ ఉన్న పార్ట్ని మాత్రమే తీసేసి ఆర్గాన్ని ప్రిజర్వ్ చేయడం అనేది లేటెస్ట్గా వస్తున్న సర్జికల్ టెక్నిక్స్ అనమాట. ఈవెన్ అలాంటి లేటెస్ట్ ఆపరేషన్స్ లైక్ జస్ట్ రొమ్ము క్యాన్సర్కి రొమ్ము మొత్తం తీయకుండా ఓన్లీ క్యాన్సర్ గడ్డ వరకు తీసి రేడియేషన్ ఇచ్చి కంప్లీట్గా రీచ్ చేయడము, కిడ్నీకి క్యాన్సర్ వస్తే కిడ్నీని మొత్తం తీయకుండా ఓన్లీ కిడ్నీ ట్యూమర్ వరకు తీసేసి కిడ్నీని ప్రిజర్వ్ చేయడము, ఇలాంటి లేటెస్ట్ సర్జరీస్ కూడా మన హాస్పిటల్లో జరుగుతున్నాయి. సో ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, వాట్ టైప్ ఆఫ్ ఏమి క్యాన్సర్స్ కామన్గా వస్తాయి, వాటి ట్రీట్మెంట్ ఏంటి, అయితే ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మన క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేయవచ్చు అని చెప్పేసి సార్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన డిస్ట్రిక్ట్లో ఉన్న ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ HCG/MNR క్యాన్సర్ హాస్పిటల్. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన గరికపాడు చెక్పోస్టు సమీపంలోని రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాద సమాచారం అందుకున్న జగ్గయ్యపేట సిఐ చంద్రశేఖర్, చిల్లగల్లు ఎస్ఐ దుర్గాప్రసాద్ ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. నీ పక్కన పక్కన మళ్ళీ వెళ్తా అడ్డంగా తీసా నేను తీసాను. ప్రభాకర్ లైట్ తీసేయాలి. ప్రభాకర్ అరే ముందే తీసుకోవాలి కదా మరి. అరే అరే పర్లేదు బాగా బలం చెప్తాను. రాష్ట్రంలోని చిన్న సన్నకారు కౌలు రైతుల పట్ల గత తెలుగుదేశం పార్టీ అవలంబించిన విధానాలే వైసీపీ ప్రభుత్వం కూడా అవలంబిస్తుందని ప్రకాశం జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆరోపించారు. కిసాన్ మోర్చా సమావేశాన్ని ఒంగోలులోని స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా వరప్రసాదరావు, పుచ్చకాయల సుబ్బారావు, కిసాన్ మోర్చా కన్వీనర్ రాష్ట్ర కోశాధికారి బొంతల కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోరవరం వీరరాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు కృష్ణారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు. అదేవిధంగా
పుచ్చకాయల సుబ్బారావు గారు, టుబాకో సెల్ రాష్ట్ర కన్వీనర్ అయిన, అదేవిధంగా పొద వరప్రసాద్ గారు, ఎక్స్ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా కార్యదర్శి కూడా వారు. ఈరోజు మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిన్న సన్నకారు రైతులు రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా 16 లక్షల పైచీలకు కౌలు రైతులు ఉన్నారు. ఏదైతే ఈ కరోనా కారణంగా గత 1.5 సంవత్సరం నుంచి రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు రైతుల కోసం వారి స్టిక్కర్లు వేసుకుని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు చేశారో అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా కేంద్ర పథకాలని వాళ్ళు స్టిక్కర్లు వేసుకొని అదేవిధంగా రైతుకు రావాల్సినటువంటి నిధులను వాళ్ళ సొంత పథకాలకి పక్కదో మళ్లిస్తూ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఉంది. దాన్ని ఇప్పటికైనా ఈ వైసీపీ ప్రభుత్వం మానుకోవాలి. మనం ఇటీవల కాలంలో చూసినట్లయితే రైతుల కోసం ఈ కరోనా సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా కిసాన్ సమ్మాన్ నిధి నేరుగా రైతుల ఖాతాలోకి 6,000 రూపాయలు జమ చేసే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఈ యొక్క పథకంలో కూడా ఎటువంటి దళారు వ్యవస్థ లేకుండా నేరుగా రైతు ఖాతాలోకి వస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చూసినట్లయితే వాళ్ళ సొంత పథకంగా చెప్పుకుంటూ ఈ 6,000 రూపాయలు కూడా మేము ఇస్తున్నామని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ఇది తప్పు. ఇది వెంటనే కూడా ఈ యొక్క ఏదైతే కేంద్ర పథకాలని కేంద్రమే ఇస్తుందని చెప్పేసి చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ నెల 31 తోటి ఖరీఫ్ సీజన్ అంటే ముగుస్తుంది. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి 13, 2016న చాలా ప్రతిష్టాత్మకంగా ఫసల్ బీమా యోజన ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము రైతు విత్తు వేసిన దగ్గర నుంచి అమ్ముకునేదాకా ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ ఇంకా ఏదైనా విపత్తుల వల్ల కానీ పంట నష్టం జరిగితే పూర్తిగా కూడా రైతుకి బీమా సౌకర్యం వచ్చే విధంగా ఈ యొక్క పథకాన్ని చేపట్టడం జరిగింది. ఇదే రబీలో అయితే 1.5%, ఖరీఫ్లో అయితే 2%, అదే ఉద్యానవన పంటలకైతే 5%గా దీనికి ప్రీమియం చేపట్టడం జరిగింది. దీంట్లో రైతు వచ్చేసి దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ 1 హెక్టార్ల రైతు పంటగాని వేసినట్లయితే వరిధాన్యం 1,600 రూపాయలు రైతు చెల్లిస్తే దాదాపుగా దానికి వెరసి కేంద్ర ప్రభుత్వము 10,800 రూపాయలు జోడించి రైతుకు కానీ విపత్తుల వల్ల నష్టం జరిగితే ఇంచుమించుగా 80,000 రూపాయలు బీమా వచ్చే విధంగా ఈ యొక్క పథకాన్ని రూపొందించడం జరిగింది. ఈ యొక్క పథకం అంతా కూడా రైతులు ఉపయోగించుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే ఈ నెల 31 ముగుస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ బీమా సౌకర్యాన్ని పొందాలని చెప్పేసి మేమందరం విమర్శిస్తా ఉన్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సాయిల్ హెల్త్ కార్డు అంటే మనం చూస్తే మనుషులకి హెల్త్ కార్డ్స్ ఉంటాయి కానీ నేలకి ఎవరు కూడా హెల్త్ కార్డ్స్ ఉండవు. నరేంద్ర మోడీ గారు సాయిల్ హెల్త్ కార్డ్స్ తీసుకురావడం వల్ల భూమి యొక్క సారవంతం, ఆ భూమిలో ఫాస్ఫరస్ ఉందా, పొటాష్ ఉందా, యూరియా ఉందా తెలుసుకొని అవి వేయకుండా మిగతా వేసినట్లయితే రైతులకు పెట్టుబడి తగ్గడానికి అవకాశం ఉండే విధంగా యొక్క సాయిల్ హెల్త్ కార్డు ప్రవేశపెట్టారు. దాంతోపాటుగా పశ్చిమ ప్రకాశం అదేవిధంగా కొంత ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అంటే ఎత్తు ప్రాంతాల్లో కూడా సూక్ష్మ సేద్యం ఎక్కువగా ఉండేది. నరేంద్ర మోడీ గారు ఈ సూక్ష్మ సేద్యానికి అంటే డ్రిప్పులు స్ప్రింక్లర్ల కోసం వచ్చేసి దాదాపుగా వచ్చేసి 4,018 కోట్ల రూపాయలు 418 కోట్ల రూపాయలు ఈ పథకం కింద ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. అదేవిధంగా నాబార్డ్ నిధి కింద 616 కోట్లు ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అంటే మొత్తం కలిసి 1,128 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాల కింద ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము దాదాపు ఇంచుమించు ఒక 2 సంవత్సరాల నుంచి ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఆ నిధుల్ని వాళ్ళ సొంత పథకాలకు మళ్లించి రైతులకు ఎక్కడ కూడా ఈ డ్రిప్ సౌకర్యం లేకుండా వాళ్ళు ఇబ్బంది చేస్తూ ఉంది. దాదాపు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ కరోనా సమయంలో రైతులు చాలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాదాపుగా 33,000 ఎకరాలకి డ్రిప్ కోసం అప్లికేషన్ పెడితే గతంలో 90% సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంతవరకు కూడా ఫైల్ ముందుకెళ్ళలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఈ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ సంక్షేమ పథకాలకి ఈ ఫ్రీ పథకాలకి అన్ని కూడా ఈ డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేసి రైతులు ఇబ్బంది పెడతా ఉంది. కాబట్టి రాబోయే కాలంలో రైతులు తప్పకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి
బుద్ధి చెప్తారు. రైతు లేకపోతే మనం లేము. ఎందుకంటే మనకు అన్నం పెట్టేది రైతన్న. రైతులకు వచ్చినటువంటి ఈ యొక్క సౌకర్యాన్ని అన్నాన్ని అంటే వాళ్ళ పథకాలని మీరు తప్పుదో పట్టించినట్టయితే రైతు ఇబ్బంది పడతాడు. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించుకొని ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా వచ్చినటువంటి నిధుల్ని రైతులకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా 3 బిల్లులు తీసుకురావడం జరిగింది. ఈ 3 బిల్లులు కూడా రైతులకు ఉపయోగపడేవి. కానీ ప్రతిపక్షాలు అదేవిధంగా కొంతమంది వ్యతిరేక అంటే దళాలు కలిసి యొక్క పథకాల వల్ల మనకి రైతులు నష్టపోతున్నారని చెప్పేసి అనేక రకాలటువంటి అంటే వాళ్ళ రైతుల్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. మనం చూస్తాం ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మన ఒంగోలులో అంటే ఒంగోలు పరిసర ఈ గ్రామంలో కానీ మనం ఏదైనా ఒంగోలు రూరల్ మండలంలో కానీ పంట పండిస్తే ఆ పంటని ఎక్కడ అమ్మాలంటే ఇక్కడే అమ్మాలి. కానీ ఈ యొక్క 3 చట్టాల ద్వారా ఈ పండించిన పంటని దేశంలో అంటే ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే దేశంలో ఎక్కడైతే ఎక్కువ రేటు ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి అమ్ముకునే విధంగా చట్టం తీసుకుని వస్తే దీన్ని ప్రతిపక్షాలు వచ్చేసి తప్పడుతూ ఉన్నాయి. అదేవిధంగా రైతు పండించే పంటకి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను శనగ పండిస్తా ఉన్నాను. శనగ పండిస్తే ఈ శనగ రైతు పండించిన పంట ఒక ఎకరాలు వచ్చేసి 5 క్వింటాలు 6 క్వింటాలు పండిస్తే ముందుగానే వ్యాపారస్తులతో మనం అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ 7,000 రూపాయలు కావాలి. ఆ వ్యాపారస్తుడికి 7,000 రూపాయలు నచ్చినట్లయితే నాకు అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఎక్కడ కూడా నష్టం లేకుండా మనకు నచ్చిన రేటుకి ఆయన అమ్ముకోవచ్చు. కానీ ఆ సంవత్సరం వచ్చేసి అది 8,000 రూపాయలు అమ్మిందనుకో ఏదైతే మన అగ్రిమెంట్ క్యాన్ చేసుకొని మనకి ఎక్కువ ధర వచ్చే దగ్గర మనం అమ్ముకోవడానికి వీలుగా ఉంటే దీన్ని ప్రతిపక్షాలు ప్రాధాన్యత చేస్తా ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మనం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు తప్పకుండా కూడా ఈ చట్టాన్ని మీరందరూ కూడా స్వాగతించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ విన్నపం చేస్తా ఉన్నాం. అదేవిధంగా అంతేకాకుండా మనం చూసినట్లయితే రైతు రథాలు అంటే నేరుగా రైతు పండించిన పంటని వారికి గిట్టుబాటు వచ్చే విధంగా ఏదైతే కొత్తగా రైళ్లు వేయడం జరిగింది. ఇక్కడ పండించిన పంటకి కిసాన్ రైలు దాదాపుగా ఇక్కడ పండించిన పంటకి ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఎక్కువ రేటు వచ్చింది అనుకోండి, మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా కూడా ఫ్రీగా ఢిల్లీ వెళ్ళేసి మనం అమ్ముకునే విధంగా ఈ యొక్క కిసాన్ రైతులు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా రైతులు ఉపయోగించుకోరు. అదేవిధంగా గతంలో చూస్తే 2013-14 బడ్జెట్కి దాదాపుగా అంటే ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం ఉండదో 21,000 కోట్ల రూపాయలు రైతుల కోసం బడ్జెట్ ఉంటే ఈ రోజు వచ్చేసి దాదాపుగా దాన్ని 5 రెట్లు పెంచి 1,29,00,000 రూపాయలు పెంచడం వచ్చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైతుల కోసం రైతుల మీద వారికి ఉన్నటువంటి ప్రేమ మనకి అర్థమవుతా ఉంది. దాన్ని మనం వెంటనే కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మనం చూస్తే ఈ సీజన్ ఇప్పుడు ఖరీఫ్ సీజన్, ఈ సీజన్లో రైతులు విత్తనాలు వేయడానికి కోసం ప్లస్ కొంత డబ్బులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదైతే కొత్తగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 50% సబ్సిడీ మీద రైతులు కొనుక్కోవడానికి వీలు చక్రాలు కానీ గుర్తొప్పులు కానీ నాగళ్ళు కానీ ఇవన్నీ కూడా ఈరోజు వారికి వచ్చిన సబ్సిడీని వేరే పథకాలకి పంపిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కూడా ఇవన్నీ కూడా కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని రైతులకి మళ్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఇటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు మీ స్టిక్కర్ వేసుకోవడం లేదా కేంద్ర ప్రభుత్వ పథకాల యొక్క డబ్బులు వేరే దానికి మీరు కేటాయించినట్లయితే రాబోయే కాలంలో రైతులు మీకు తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర పురపాలక పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనపై రూపొందించిన పాటల సీడీని మంత్రి ఆవిష్కరించారు. దీనిపై మా తెలంగాణ ప్రతినిధి లక్ష్మీ ప్రసన్న వివరాలు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర పురపాలక పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్లోని తన నివాసంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ చైర్మన్ శ్రీ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో రూపొందించిన బర్త్డే సాంగ్ సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించి దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పురపాలక పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ గారు రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేసి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నారన్నారు. కేటీఆర్ జన్మదిన సందర్భంగా వారి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి కోరారు.
అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై ప్రకాశం ఫైర్ సిబ్బంది టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిబ్బంది మరియు పోలీసులు ఫైర్ డెమో నిర్వహించారు. చేస్తున్నా అలాగే అప్పీ కార్గో హెచ్టీ 6 ఫీట్ పెట్రోల్ వెర్షన్ వాహనాన్ని ఒంగోలు నగరంలోని స్థానిక గుంటూరు రోడ్లో గల విజన్ ఆటోమొబైల్స్ షోరూంలో ప్రారంభించారు. షోరూం అధినేత కరిపూర్ణ చందు వాహనాన్ని ప్రారంభించి వాహన విశిష్టతల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ ఆటో ఫైనాన్స్ జనరల్ మేనేజర్ శివనాగరాజు, ఇండస్ ల్యాండ్ ఫైనాన్స్ చంద్రశేఖర్, పద్మప్రియ ఆటో ఫైనాన్స్ మధురాఘవ, ఆటో ఫైనాన్స్ రవి, వెంకటరమణ ఫైనాన్స్ వెంకటేశ్వర్లు మరియు షోరూం సిబ్బంది పాల్గొన్నారు. At almost 50% of the cost of running a diesel or a petrol product. And these vehicles, these good technology vehicles, have lowest in maintenance cost, and the cost of these vehicles, the acquisition cost of these vehicles go on the docket of the Ape Extra. When it was first introduced 20 years back, this product నూతన వాహనం మొట్టమొదటిగా కార్గో నుంచి 300cc కెపాసిటీతో పెట్రోల్ వర్షన్లో ఈ యొక్క వాహనానికి ఈరోజు లాంచింగ్ వచ్చినటువంటి అందరికి కూడా మా యొక్క అభినందనలు. ఈ యొక్క లాంచింగ్ సమయం దగ్గర పడుతున్న సమయంలో ముందుగా మా యొక్క సంస్థ అధినేత పెద్దలు గౌరవనీయులు పూర్ణచంద్ర గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. రాజేష్ అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో కొత్తగా హెచ్డి మోడల్స్ పెట్రోలు, సిఎన్జి ఇవన్నీ వాహనాల ఆవిష్కరణ కోసం మా కస్టమర్ సోదరులు, ఫైనాన్షియర్సు, మా పీజీఓస్ అందరిని ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానం మేరకు అందరూ ఈ వెహికల్ చూడడానికి లాంచింగ్కి వచ్చేసారు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఏంటంటే ఇండియాలోనే మొట్టమొదటిసారిగా పెట్రోల్లో 300cc ఇంజిన్ తోటి 6 ఫీట్ డెక్ తోటి పియాజియో వెహికల్స్ని లాంచింగ్ చేయడం జరిగింది. ఇది మా కస్టమర్ సోదరులకు బాగా ఉపయోగపడే వాహనం. ఎందుకంటే ఈరోజు పెట్రోలు, డీజిల్ ధరలు దగ్గర ఆల్మోస్ట్ రెండు ఈక్వల్గా ఉన్న సమయంలో పెట్రోల్ వెహికల్
ప్రైస్లో దాదాపు 40 నుంచి 50 వేల రూపాయల డిఫరెన్స్ ఉంది. డిపెండ్స్ ఆన్ ది మోడల్. అంటే మా దగ్గర 5 ఫీట్ డెక్ తోటి 5.5 ఫీట్ తోటి 6 ఫీట్ డెక్ తోటి 3 మోడల్స్ ఉన్నాయి. సో మన మోడల్ తగ్గట్టుగా ఒక 40 నుంచి 50 వేల రూపాయల డిఫరెన్స్ తోటి డీజిల్కి పెట్రోల్కి ఒక వెహికల్స్ని మా వాళ్ళు కస్టమర్స్కి అనుగుణంగా అంటే వాళ్ళ సౌకర్యార్థం లాంచ్ చేయడం జరిగింది. సో ఈరోజు దీనితో పాటు సిఎన్జి కూడా లాంచ్ చేయడం జరిగింది. సిఎన్జి వెహికల్స్లో మనకు ఒంగోలులో సిఎన్జి గ్యాస్ స్టేషన్ లేదు కాబట్టి మనం ఈరోజు ఓన్లీ పెట్రోల్ వరకే జరిగింది. సో సిఎన్జి వచ్చినప్పుడు సిఎన్జి కూడా మనం చేసుకుంటాం. అలానే శ్రావణ మాసంలో మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా లాంచ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాం. సో శ్రావణ మాసం స్టార్టింగ్లోనే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా వస్తాయి, ప్యాసింజర్ కానీ కార్గో వెహికల్స్ కానీ. సో ఇంకోటి ఏంటంటే ఏదైనా ఈరోజు ఉన్న మన వెహికల్స్ మొత్తం కూడా 60 వెహికల్స్ మ్యాక్సిమం స్పీడ్ తోటి మా వెహికల్స్ మొత్తం ఇప్పుడు జరుగుతుంది. సో కంఫర్ట్ జర్నీ, ఒక ఆదాయంతో పాటు మైలేజ్తో పాటు ఈవెన్ పెట్రోల్ వెహికల్ ఇప్పుడు ఈరోజు 24-25 వెహికల్స్కి 25 కిలోమీటర్స్కి మైలేజ్ వచ్చిందని చెప్తున్నారు. సో అది శుభపరిణామం మనందరికీ, మా కస్టమర్స్ అందరికీ. సో ఒక ఎకనామికల్గా ఉండే బండి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. సో అది సక్సెస్ అవ్వాలని, అది మా కస్టమర్స్ ఉపయోగపడిద్దని మేము భావించుకుంటూ సో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించిపోయే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్యాన్సర్ నివారణ శస్త్రచికిత్సలో అరుదైన మైలురాయిని చేరుకున్న ప్రకాశం ఎంఎన్ఆర్ వైద్యులు. ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఒంగోలు మేయర్ గంగాడ సుజాత. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి, మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.